పీపుల్ ఇక మోహన్ బాబు వ్యవహారం ఆ కుటుంబంలో ఉన్న సమస్యలు చిలికి గాలు అనే రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి 4వ స్తంభంగా ఉన్న మీడియాపై దాడినైతే మీడియా సంఘాలు ఖండిస్తూనే తీవ్రంగా క్షమాపణలు చెప్పాలి, లేకపోతే అరెస్ట్ చేయాలి అంటూ కూడా ఆయన మీద తీవ్ర ఒత్తిడి అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అదేవిధంగా దీని గురించి మాట్లాడడానికి మనకి మరొక గెస్ట్ అయితే అడయ్యారు, అనలిస్ట్ మస్తాన్ రావు గారు. మస్తాన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం మస్తాన్ రావు గారు. ఎలా చూడొచ్చు ఈ ప్రస్తుతం ఆడారు గుండెల మీద తన్నావురా అనే అంశం కానీ, లేకపోతే నా పరువు తీసావురా అనే అంశాలు కానీ ఒక ఆడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కూర్చొని చెప్పుకోవచ్చు, కానీ వదిలేయాల్సిన అవసరం లేదు. ఏర్లోకి వదిలేసి గాల్లోకి వదిలేస్తే ఎవరైనా వింటారు, అలా ఏంటి ఇలా మాట్లాడుకున్నారు అనేవి వస్తాయి. అంటే వాళ్ళ ఇష్యూని వారే బయటకు తీసుకొస్తున్నారు, వాళ్ళే నలుగురు మాట్లాడే విధంగా తీసుకొస్తున్నారు. పక్కన పెడితే మీడియా మీద మళ్ళీ ఒక దాడి, మీడియా మీద విమర్శలు, మీడియా మాత్రమే కాదు ఇక్కడ పోలీస్ శాఖ మీద కూడా విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు మరి? గుడ్ మార్నింగ్ అండి, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు. మోహన్ బాబు గారు వ్యవహార శైలి అంటే 2 కోణాలండి. వాళ్ళ ఇంట్లో ఒక సమస్య ఉంది, ఆ సమస్యను వాళ్ళ అబ్బాయి, వాళ్ళ ఇద్దరు కొడుకు ఆయన కూర్చొని పరిష్కరించుకోవచ్చు. దానిలో ఎవరికి అభ్యంతరం లేదు, మీడియాకి అభ్యంతరం లేదు, పోలీస్ శాఖ కూడా అభ్యంతరం లేదు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఇల్లు 4 గోడలు దాటి అదొక బాహ్య ప్రపంచంలోకి సమస్య వచ్చేసింది. ఆ సమస్య ఇప్పుడే కాదు, ఒక 4-5 నెలల క్రితం మంచు మనోజ్ కొట్టారంటూ అని చెప్పేసి అప్పుడే ఆయన బయటికి రావడం జరిగింది. దాన్ని ఏదో సర్ది పెట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ అది బ్లాస్ట్ అయింది. సో దాని మీద మనకు ఎవరికి ఆసక్తి ఏం లేదు. ఆసక్తి ఎప్పుడు ఉంటది అంటే మంచు మనోజ్ గారు మీడియాని ఆశ్రయించారు. నాకు అన్యాయం జరుగుతుంది, మా నాన్న లోపల పాప ఉంది, ఇవ్వట్లేదు, ఆస్తి విషయంలో కూడా చిన్న గొడవలు ఉన్నాయి, దాన్ని పెట్టి మా నాన్న కొట్టాడని చెప్పేసి ఆయన ఎమ్మెల్సీ కేసు పెట్టుకున్నారు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళాడు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఓపెన్ గా జరిగాయి. ఓపెన్ గా జరిగినప్పుడు వాళ్ళు హీరోలుగా ఉన్నారు, సమాజంలో హీరోలుగా ఉన్నారు. వాళ్ళు హీరోలుగా ఉన్నప్పుడు ప్రేక్షకులు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ జీవితాలకు సంబంధించి ఆసక్తి, తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటది. సో దాన్ని మీడియా ప్రజెంట్ చేస్తుంది. మీడియాకున్న హక్కుని ఎవరు కాదనలేదు. మీడియా ఎప్పుడు కూడా చట్టబద్ధంగానే ఇవన్నీ కూడా ప్రవర్తిస్తుంది కాబట్టి దానిలో వాళ్ళకి అభ్యంతరం లేదు. ఇప్పుడు విషయం అంతా ఎక్కడ వస్తుందంటే, వాళ్ళు అనుకున్న విధంగా, వాళ్ళ నాన్నగారు అనుకున్న విధంగా ఆయనకి ఫేవర్ గా, మంచు మనోజ్ గారు అనుకున్న ఈయనకి ఫేవర్ గా మనం మీడియా ఇవ్వలేదు కదా. ఎక్కడ ఏది వాస్తవంగా ఉందో అది ప్రజెంట్ చేస్తాం, అంతేగాని ఆయన ఈయన తిడుతున్నాడని చెప్పేసి అదంతా మనం ఖండించి మన పని కాదు. అక్కడ వాళ్ళ ఇద్దరు వెర్షన్ ఏంటి, ఇద్దరు వెర్షన్ ఇస్తారు, ఏది న్యాయం అనేది ప్రజలు తెలుసుకుంటారు. లేదంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు తెలుస్తుంది. అంతేగాని వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, అక్కడ మంచు మనోజ్ గారు ఇచ్చారు, వెళ్ళారు. మీడియా ఇప్పుడు ఒక ఆరోపణ ఎదుర్కొంటా ఉంటది, అసలు మమ్మల్ని అడగకుండా, మా వెర్షన్ తీసుకోకుండా ఏకపక్షంగా వీళ్ళు ప్రచురిస్తూ ఉంటారు, లేకపోతే ప్రసారం చేస్తూ ఉంటారని. అక్కడ నిన్న TV9కి చెందిన మిత్రులు కూడా అడిగింది ఏంటంటే, మీ అబ్బాయి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, దీని గురించి ఏమంటారు సార్ అని మోహన్ బాబు గారిని అడిగారు. ఆయన అప్పటికే ఆవేశానికి లోనై ఉన్నారు. అదే మైక్ తీసుకొని, లోగో తీసుకొని, అది చాలా బరువుగా కూడా ఉంటుంది, దాన్ని తల మీద కొట్టేసరికి అది కొట్టడం కూడా కాదండి, అది దాడి. అంటే ఒక దెబ్బ వేయటం వేరు, మేము చెప్పమయ్యా అంటాం వేరు, తోసేసేయటం వేరు. అది కొట్టడం వల్ల ఆయనకి 3 ఫ్రాక్చర్స్ తలలో తగిలాయని చెప్పేసి TV9 వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో నేను కూడా చూశాను. అవును, 3 అడుగులు దూరంగానే ఉన్నారు, ఆ రిపోర్టర్ దూరంగానే ఉన్నారు, కానీ 3 అడుగులు ముందుకేసి మరి చాలా బలంగా కొట్టినట్టు మనకు అనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు ఒకటి మోహన్ బాబు గారు కూడా ఆలోచించాల్సింది, ఆయన సామాన్యుడేం కాదు, సామాన్యులు ఆవేశాలకు లోనయ్యారండి. ఆయన 12,000 మంది, 10 నుంచి 12,000 మంది విద్యార్థులకి సంబంధించి ఒక యూనివర్సిటీ నడుపుతున్నారు. ఆయన యూనివర్సిటీ నడుపుతున్నారు, ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలి. పద్మశ్రీ అవార్డు 2007లో తీసుకున్నారు. 573, 575 సినిమాల్లో నటించారు, ఆయన హీరోగా ఉన్నారు. ఎంతో కష్టపడి భక్తవత్సల నాయుడు అనే పేరుని మోహన్ బాబుగా మార్చుకొని ఈ రోజు ఇంత స్థాయికి వచ్చారు. అంటే ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి ఒక ఆవేశానికి లోనైన వ్యక్తిగా విచక్షణ కోల్పోయి మీడియా మీద దాడి చేయటం. వాళ్ళు ఇప్పుడు నిజంగా పోలీసులు ఈ రోజు 10:30కి ఆయన గన్నుని అప్పచెప్తున్నారంటే ఎందుకు అప్పచెప్తున్నారు? ఊరనే కాదు, రాత్రి అదే ఆవేశంలోనే ఆయన గన్ను తీసుకొచ్చి పేల్చేస్తే ఎంత వేరే విపరిణామాలు ఉంటాయి. సమాజంలో వాళ్ళ గన్ను రక్షణ కోసం ఇచ్చారు, అలాంటిది ఆయన ఒక ఎటువంటి చేతుల్లో లేదు, ఎదురుగా ఉన్న మైక్ ని ఆయుధంగా చేసుకున్నాడు ఆయన రాత్రి. అలాంటిది ఆయన గన్ను ఉంటే ఏంటి పరిస్థితి? సో పోలీసులు కూడా, మంచు మనోజ్ గారు కూడా ఆరోపణలు చేయడం అనుకోవాలి. ఎందుకంటే పోలీసుల మీద, మీ ఇంట్లో గొడవ జరుగుతుంటే పోలీసుల మీద, మీడియా మీద, మీ నాన్న మీనా మీద, మీరేం పోలీసుల మీద. పోలీసులు ఏం ఏకపక్షంగా లేదు, ఏకపక్షంగా వ్యవహరించినట్లయితే ఆయన గన్నుని, విష్ణు గారి రివాల్వర్ ని ఇప్పుడు ఎందుకు ఆయన సబ్మిట్ చేయమని అడుగుతారు? వాళ్ళని పోలీసులు ఎందుకు ఆధారగమని అడుగుతారు? సో పోలీసులు నిష్పక్షపాతంగా ఉన్నట్టే.
మీకు అనుకూలంగా ప్రవర్తించలేదని చెప్పేసి, మీకు అనుకూలంగా చేయలేదు, మీ ఫేవర్ చేయలేదని, మీ ఆస్తిని పంచివ్వలేదని, లేదా మీ పాపను తెచ్చివ్వలేదని మీడియా మీదను పోలీసుల మీద ఎట్లా ఆరోపణలు చేస్తారు? తప్పు కదా. అవును, మీడియా రావటం అనేది, మీడియా అనేది తెలుసుకుంటుందండి. ఎక్కడున్నా కూడా ఈ రోజు మీడియానే కాదు, సోషల్ మీడియా ఉంది. ఎవరికి ఎదురుగా జరుగుతున్న అన్యాయాన్ని కానీ ఇంకో దాన్ని కానీ వాళ్ళు షూట్ చేసేసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. దానికి ఎవరిని నిందిస్తారు వాళ్ళు? ఇది కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా మోహన్ బాబు గారు ఆయన ఇప్పుడు వెంటనే క్షమాపణలు చెప్పడంతో పాటు ఎవరైతే మీడియా మిత్రులకు సంబంధించి ఆయన గాయపరిచారో వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళు కేసులు అనుభవించాల్సిందే, అది వేరే విషయం. ముందు వాళ్ళ చికిత్స ఖర్చును కూడా భరించాల్సిన అవసరం ఉంది. పైగా అతను మాలేసుకొని ఉన్నాడు. దాన్ని గమనించినా కూడా మీరు ఆ దాడికి పాల్పడి ఉండేవాళ్ళు కాదేమో. అంటే విచక్షణ కోల్పోయారు. అతను ఎలా ఉన్నాడు, ఏమడుగుతున్నాడు, వచ్చాడా, మనం ప్రశ్న వేయడానికి వచ్చాడా, దాడి చేయడానికి వచ్చాడా? అక్కడ విలేకరులందరూ మోహన్ బాబు గారి మీద ఎందుకు దాడి చేస్తారు? ఆయన వెర్షన్ తీసుకుంటే కరెక్ట్ గా ఆయన వెర్షన్ కూడా ప్రజలకు తెలియజేసినట్టు ఉంటదనే ఉద్దేశంతోనే వెళ్ళారు. అవును, వాళ్ళు అక్కడ వాస్తవం తెలుసుకుంటానికి వెళ్ళారు, కానీ మనోజ్ తరఫున ఒకళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళే వెళ్ళలేదు. రెండు టెలికాస్ట్ చేస్తా ఉన్నారు. రాత్రి మోహన్ బాబు గారు ఏదైతే వీడియో రిలీజ్ చేశారో దాన్ని కూడా ధైర్యంగా అందరికి తీసుకెళ్లగలిగారు, ప్రజల ముందుకు తీసుకెళ్లారు మీడియా. లేదా దాన్ని ఎడిట్ చేసి పెట్టచ్చు కదా. అవును. సో ఆయన మంచు మనోజ్ మీద ఒక తండ్రిగా ఏ విధంగా నువ్వు తప్పులు చేస్తున్నావు, కొడుకుగా నువ్వు ఇట్లా చేయకూడదురా, ఆస్తి కోసం ఇలా చేస్తావని ఆయన చెప్తున్నాడు. దాన్ని కూడా టెలికాస్ట్ చేసి మీడియా అంతా నిజాయితీని చాటుకుంది. ఆయన మళ్ళీ పైగా ఆయన మీడియాను కూడా అదే వీడియో సందేశంలో మీడియాను కూడా నిందించాడు. ఆయనకి మీడియా పట్ల ఉన్న ఆయన వైఖరిని కూడా వెల్లడించాడు. నిజానికి మోహన్ బాబు గారి వైఖరి ఫస్ట్ నుంచి చాలా ఇదిగా ఉంటది. మంచు లక్ష్మి గారు గతంలో ఒక వ్యక్తిని 1990 దశకంలో ప్రేమించినప్పుడు ఆయన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టలేదు. అప్పుడు కూడా దేవినేని నెహ్రూ గారిని ఆశ్రయించి అక్కడ ఎవరైతే ఆయన ప్రేమించాడో అతనికి సంబంధించి ఇంటి మీద దాడికి వెళ్ళారు. అదేవిధంగా జయంతి గారు ఆయనకు సంబంధించిన ఒక సినిమాలో, ఆయన నిర్మిస్తున్న ఒక సినిమాలో సీనియర్ నటీమణి అయిన జయంతి గారు లేట్ గా వచ్చారని ఆమెను కొట్టిన సందర్భం ఉంది. అవును. చిరంజీవి గారి లెజెండరీ అవార్డు ఇద్దామనే ఒక ఫంక్షన్ లో ఆయన చిరంజీవి గారు వెలగక్కిన పరిస్థితుంది. సో అదేవిధంగా ఆయన పరిటాల రవి గారికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఉన్నారని చూసుకొని ఆయన సినీ పరిశ్రమలో కొంతమందిని బెదిరించాలనే వార్తలు కూడా ఉన్నాయి. అవును, కాంట్రవర్సల్స్ అనేవి లేకపోలేదు. కాంట్రవర్సల్ పర్సనాలిటీ అనేది కూడా ఒక వాదన ఉంది. కాంట్రవర్సల్స్ అనేవి మోహన్ బాబు మీద లేకపోలేదు. ఆ ఒక ఆలోచన కూడా గతంలో ఉంది. మస్తానరావు గారు, ఒక నిమిషం హోలో నండి. విజయభాస్కర్ గారు, ఇది కుటుంబ విషయం దగ్గర నుంచి రూట్ మార్చుకుని మనోజ్ చెప్పిన అంశాలు కూడా ఇక్కడ కేవలం కుటుంబ విషయం కాదు, నేను ఆస్తుల గురించి గొడవ పడడం లేదు, దీంట్లో ఆస్తులకు సంబంధించింది ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ విద్యార్థులు వ్యాపారులను దోచుకుంటున్నారు. ఇందులో విష్ణు, ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి గతంలో కొన్ని ఛానల్లో వర్క్ కూడా చేశారు. ఆవిడ విద్యార్థుల గురించి నేను ఆలోచిస్తున్నాను, ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి అనేది, అందులో ఉన్న అక్రమాలను ఆయన తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆ కాలేజీలో అసలు ఏమి అక్రమాలు జరుగుతున్నాయి, ఏమి అవినీతి జరుగుతుంది, ఈ